బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తా ఉంటా. రియల్ ఎస్టేట్ రైతుని, మిర్చి పండించాం, పత్తి వ్యాపారం చేసాం. ఒకటి కాదు, ఆల్ ఇన్ వన్ అంటారు. రియల్ ఎస్టేట్ అన్నారు. ఫస్ట్ రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి వద్దాం. చంద్రబాబు నాయుడు గారు వస్తే రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది, అలాగే దానికి ఒక రకమైన రేంజ్ లోకి వెళ్ళిపోద్ది భూములు అన్నారు. నిజంగానే అలాగే ఉందా? భూమి అయిందా, డామ్ అయిందంటారా? భూమి బాగానే ఉంది, కాకపోతే జనం మైండ్ లో నోర్లు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాయి తప్పితే ఆయన విజన్, ఆయన చేసే పని బాగానే ఉంది. వీళ్ళకి మన రైతాంగంగా మన ఆంధ్ర కానీ అదే మన ఇండియా వాళ్ళకి ఇతర దేశాలను పోల్చుకొని చూసుకొని మాట్లాడితే బాగానే ఉంటుంది. ఏమి లేకుండా ఇప్పుడు అమెరికా లాంటిది 1980-90లో దెబ్బతిని దివాలా తీసింది. ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెట్టారు, అయినా కూడా ఇవాళ ఏ స్థాయిలో ఉంది? 50 ఏళ్ళ బట్టి 100 ఏళ్ళ బట్టి ప్రపంచ స్థాయిలో వెళ్తున్నా. తప్పులు ఒప్పుల సంగతి ప్రతి దేశం తప్పులు చేస్తారు, ప్రతి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి తప్పులు చేస్తారు. కానీ ఇక్కడ దివాలా తీసిందనడానికి అసలు అక్కడ ఏమిటి 27 గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి 15 ఏళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ వాళ్ళు బీపీలు పోయి, షుగర్లు పోయి, మసలా మతకాలకి అనుభవిస్తున్నారు. ఇంకా మరి ఇవాళ ఇంకేంది? చంద్రబాబుతో నష్టం జరుగుతుందని ఏమనుకుంటున్నారు వీళ్ళు? అంటే అభివృద్ధి అనేది 29 గ్రామాలకే కావాలా, మాకు అవసరం లేదా? మొత్తం సొమ్ము తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ అంత సొమ్ము తీసుకెళ్లి అక్కడ పెట్టడం అవసరమా అంటున్నారు. మరి అంటే ఎక్కడ పెట్టాలనేది అసలు ఎవరు చెబుతారు? ఎవరో మన ఇంట్లో మన కుటుంబ సభ్యుడు, మన నాన్నగారు ఏది చెబితే అది మనం చేస్తాం చేయమా? అట్నే మన రాష్ట్రానికి ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన చెప్పింది మనం చేయాలి కదా. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు కొడుకుంటాడు, పెద్ద కొడుకు. అట్నే వారసత్వంగా కానీ లేదా పార్టీ వైడ్గా కానీ ఉండాలని పెద్ద ఆయన ఏది చెప్పింది అది మనం చేయాలి కదా. అంతేగాని లేదు, రాజధానికి 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం అవసరమా అంటున్నారు. మరి దానికి ఏమంటారు? దానికి రాజధానికి 2 కోట్లు పెట్టే అవసరం ఉందా లేదనేది ఇండియాకే అప్పు ఉంది. దాని సంగతి అడగలేదు వీళ్ళు. ఇండియాకే అప్పు ఉంది, ప్రపంచానికి అన్ని దేశాలకు అప్పు ఉంది. వాళ్ళ సంగతి వీళ్ళకి ఎందుకు తెలియదు? మన అసలు ఆంధ్రప్రదేశ్లో అప్పు లేకపోతే మనం బ్రహ్మాండంగా బతుకుతా ఉన్నాయి. వీళ్ళకి మాట్లాడే వాళ్ళకి అంటే అంటే కాదు. ఇంకో విషయం ఏంటంటే మావిగని పెట్టుకోవచ్చు కదా అంటున్నారు. మావిగని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పెట్టుకోండి అంటున్నారు. మేము దానికి సపోర్ట్ చేస్తాం అంటున్నారు. మరి మావిగాన్ అంటే స్పెల్లింగ్ తెలియని చెప్తే మేము ఎట్టింటారు, ఈ జనం ఎట్టింటారు? అసలు మావిగాన్ అనే దానికి ఇంగ్లీష్ పదం తెలుసా, తెలుగు పదం రాయడం తెలుసా? మాట్లాడే అతనికి తెలుగు పదంలో మావిగాన్ రాయమని చెబుతాడు. ఇంగ్లీష్ పదం తెలుగు పదాలు రానాడు కూడా ఏదో చెప్తా మావిగాన్ అని చెప్పి జనానికి తెలియదు మావిగాన్ అంటే అన్నాడు. ఏమిటమ్ముతారు అక్కడ పోయి? అసలు కనీసం రాజధానికి రావాలంటేనే నువ్వు పరదా పట్ల కట్టుకొని వచ్చావే, 2000 మంది సిబ్బందిని పెట్టుకొని నువ్వు రాజధానికి వచ్చావు, నీకు పక్క ఊర్లు తెలియదు నీకు. అసలు నువ్వు ఇంకా మావిగాన్ సంగతి నీకేం తెలుసు? బందర్ దాకా, రేపల్లి దాకా నీకు బందర్ దాకా మావిగాన్ సంగతి నీకు తెలియదు. వాడు చెప్పాడు, రాశాడు, నువ్వు చదివావు అంతే. అంతేగాని నీకు మావిగాన్ అనేది అది అక్కడ ఎంత దూరం ఉంది, ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఏ ఊర్లో ఉండేది నీకు తెలియదు. వాడు రాశాడు, నువ్వు చదివావు అంతే. అంటే స్క్రిప్ట్ రాసిచ్చిందే చదివావు అంతేగా. నీ మావిగాన్ అనేది ఎంత దూరం ఉంది అనేది, పక్కన ఏమో సముద్రం ఉందా లేకపోతే కొండ ఉందా కూడా తెలియదు నీకు. అలాంటి వాడు చేస్తే జనం ఎందుకు నమ్ముతారు? నమ్మరు. కాదు ఏంటంటే ప్యాకెట్లో జోకర్ మళ్ళీ ఏదో చూసుకుంటారు అంతే, చెప్పుకుంటారు అంతే. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే గనక మనం మీరు రైతు అన్నారు, మిర్చి పండించాను, పత్తి పండించాను అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను నిండా ముంచింది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. మరి అది వాస్తవం అనుకోవచ్చట. మేము ఉన్నప్పుడు మిరగాయలు 25 అమ్మిని, చంద్రబాబు వచ్చిన తర్వాత మిరగాయల రేటు లేదు, పత్తి రేటు లేకుండా పోయింది. వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. మరి దానికి ఏమంటారు? అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది ఏ రాష్ట్రం ఏ చేతుల్లో ఉండదు, ప్రధానమంత్రి చేతుల్లో కూడా ఉండదు, ఎవరి చేతుల్లో ఉండదు. అది ఆ పరిస్థితులను బట్టి, ఆ వాతావరణం బట్టి మార్పులు చేపలు వస్తాయి. దానికి అనుగుణంగా రైతు దాన్ని కాపాడుకుంటా ఒక సంవత్సరం పెట్టుబడి దాచిపెట్టుకుని చేస్తే రైతు 100 ఏళ్ళు చేసినా 50 ఏళ్ళు చేసినా నష్టపోడు. వీడు ఎప్పటికప్పుడు అత్యాశతో ముందుకు పోతున్నాడు కాబట్టి ఏదో కొంచెం నష్టపరిహారాలు వస్తాయి, మధ్య 10 ఏళ్ళకి 1 ఏడు 2 ఏళ్ళు వస్తాయి. వాటిని భరాయించుకునే శక్తి రైతే కాపాడుకోవాలి. కానీ ప్రభుత్వం వచ్చి ఎప్పుడు ఇంటికి వచ్చి బొట్టు పెట్టి ఏమి ఇవ్వదు. మేము కూడా చేసాం, మేము 40 ఏళ్ళు చేసాం, మేము ఆటుపోట్లు అన్నీ చూసాం. మేము కూడా 4000 మిరగాయలు పోయి ఒకప్పుడు ఎప్పుడు 20 ఏళ్ళ నాడే 4000 అమ్మితే మళ్ళీ 700కి అమ్ముకున్నాం. కానీ ఏంటంటే రైతు కొంచెం అత్యాశపరుడు. సత్యంగా ఏదంటే కోరిక ఉండదు, సత్యం ఎవడిగా మానవుడు కోరిక ఉంటుంది. కానీ కొంచెం దాచిపెట్టుకున్న దానికి పరిమితి లేకుండా కొంచెం కోరికలు పెంచుకుంటాడు కాబట్టి నష్టపోవడం తప్పితే మనకి ఎవడు ఏ ప్రభుత్వం, చంద్రబాబు కాదు కదా, ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతుకి ఏదన్నా న్యాయం చేస్తారనేది అది రైతు భ్రమపట్టమే. ఓటరుగా రైతు భ్రమపట్టమే తప్పితే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది ఎంతవరకు చేయగలరు? ఏదో 10% చేయగలరు, కానీ 90% చేస్తాడు. మన ఇంటికి పంట పొద్దు వచ్చి పంట మొత్తం ఇస్తాడు అనేది తెలియదు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, మొత్తం సంక్షోభంలో ఉంది, అప్పులు కుప్ప చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని. ఇది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి దానికి ఏం చెబుతారు? ఈ మాట్లాడే వాళ్ళకి వాళ్ళ తాత కట్టినీళ్ళు వాళ్ళ నాన్న కట్టినీళ్ళు చెప్తే ఈడు 30 ఏళ్ళ బట్టి ఈడు వ్యవసాయం చేసుకొని వ్యాపారం చేసుకొని ఉద్యోగం ఒక ఇల్లు కట్టలేడు. ఒక ఇల్లు కట్టాలంటే వెనక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కట్టేవాడు ఇల్లు మన తాతలు. ఎందుకంటే రాళ్ళు తోలి ఇసుక తోలి దాచిపెట్టుకొని డబ్బులు దాచిపెట్టుకుని కట్టేవాళ్ళు. ఇప్పుడు అక్కడ అంతలావు రాష్ట్ర స్థాయిలో రాజధాని కట్టాలంటే నీకు 2 సంవత్సరాల్లోనూ 5 సంవత్సరాల్లోనూ మధ్యలో కాలం ఒక 5 ఏళ్ళు బ్లాక్ అయిపోయింది. లేకపోతే ఈ ఎరకల్లా కూడా ఈ 12 ఏళ్లలో బ్రహ్మాండంగా ఉండేది. ఆ మధ్యలో బ్రేకులు తెచ్చేయాలంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వర్షాలు. ఇవాళ రాజధాని పోయి చూసినాడే తెలిసింది. అది 4 మూల మొత్తం 27 గ్రామాల్లో ఎంత జనం పని చేస్తున్నారు. వాటర్ కానీ, కాలువలు కానీ, బిల్డింగులు కానీ, వాటర్ లైన్ కానీ, ఇంటర్నెట్ లైన్లు కానీ. అసలు సిఆర్టీ ఆఫీస్లో పోతే వీళ్ళు అమెరికాలో ఉన్నట్టు ఉంటుంది. వీళ్ళు మాట్లాడే వాళ్ళు సిఆర్టీ ఆఫీస్లో ఎప్పుడు పోయి తొంగి చూసి వచ్చారా? అమరావతి అనేది చంద్రబాబు నాయుడు ఒక వర్గం కోసం కడుతున్నాడు, ఆయన దోపిడీ కోసమే అమరావతి అంటున్నారు కదా. మరి ఆయన వాళ్ళ మనిమాలిగా 3 పూటలు కూడా తింటారు. ఒక పూట ఆయన దాచిపెట్టి ఆయన తినేదేం లేదు. ఆయన దాచిపెట్టుకుని తినేదేం లేదు. ఈ మాట్లాడేవాడు అది ఒక వాటి మీద అభిప్రాయం, పార్టీ అభిప్రాయాల మీద మాట్లాడటం తప్పితే జనాన్ని పక్కదా పట్టియటం తప్పితే ఇవాళ పోయి 2-6 నెలల నుంచి ఎంతో ఈ ఎండాకాలం వచ్చిన తర్వాత రాజధాని చేస్తున్నాను. అమెరికా పోయా, అమెరికాలో కూడా అన్ని స్టేట్లు చూసా. అమెరికాలో ఎప్పుడు ఎట్ డెవలప్మెంట్ అయింది చూసా. ఎన్ని సంవత్సరాలు డెవలప్మెంట్ అయిందో. 10,000 మంది ఉండే జనం కాడ ఇవాళ కనీసం ఇప్పుడు డలాస్ అనేది, టెక్సాస్ అనేది ఒకప్పుడు అంతా కూడా 1,00,000 జనం. డలాస్ టౌన్ మొత్తం 1,00,000 జనం. ఇవాళ అది 13 లక్షలకు ఉంది డలాస్ టౌన్ వరకు. పక్కలమ్మడి మన వాళ్ళు చేసే ఆంధ్ర వాళ్ళందరూ చేసే ఉద్యోగాలు చేసేదే అన్ని మన ఇండియా వాళ్ళు చేసే ఉద్యోగాలు చేసే ఊర్లో పక్కమ్మడి గ్రామాలు అంటే రెవెన్యూ గ్రామాలు మన మండలం మళ్ళీ ఆనుకొని ఉంటాయి. కానీ ఇప్పుడు మన అమరావతి మళ్ళీగా పక్కన తాడికొండ మళ్ళీగాను ఇట్లా పొన్నూరు మళ్ళీగా ఉంటాయి. ఒక్కొక్క గ్రామంలో 3 లక్షల మంది జనం వచ్చారు. ఎట్లా వచ్చారంటే రోజుల ప్రకారం టైం టేబుల్ ప్రకారం వస్తారు. కానీ ఇవాళ ఒకేసారి అక్కడ 10 లక్షల మంది జనం రమ్మంటే ఈ జనం అపోహలది. పక్క దేశాలను చూసుకుని పక్క దేశాలు ఎట్లా డెవలప్మెంట్ అనేది చూసుకుంటే కానీ మన డెవలప్మెంట్ ఎప్పటికైతే తెలిసిద్ది. అంతేగాని ఇవాళ గంటల్లో చంద్రబాబు జనాన్ని తీస్తాడు, ఎక్కడ తీస్తాడు? సరే, ఇదంతా ఒకైతే అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది కరెక్టే అనుకుందాం కాసేపు. అమరావతి అనేది మునిగిపోయే నగరం అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు? మరి అసలు మాట్లాడేది ఎవరో కాదు, అంబటి రాంబాబు గారే చెప్తున్నారు. పదే ఆయన చెప్తున్నారు. నిన్న పేరు నాని గారు ఒక అడుగు ముందలకేసి రేపు 26 నుంచి వర్షాలు పడవబోతున్నాయి, ఇక దాంట్లో పడవలు వేసుకొని తిరగటమే అని కూడా అంటున్నారు ఆయన. అసలు అంబటి రాంబాబు కానీ పేరు నాని గారు కానీ అసలు రాజధానులు అనేది ఎక్కడ పడ్డా కూడా నీటి ఒడ్డును కడతారు. ప్రపంచం నదుల ఒడ్డును కడతారు. అంతేగాని వీళ్ళు ప్రపంచం మీద ఒకసారి పోయి తిరిగి వస్తే వాళ్ళ మాట మాట్లాడరు. వీళ్ళు జనానికి పక్కదో పట్టిద్దని మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడంటే టెక్సాస్లో కానీ, లేకపోతే కాలిఫోర్నియాలో కానీ, లేకపోతే న్యూయార్క్లో కానీ, లేకపోతే షికాగోలో కానీ అన్ని నదుల ఒడ్డునే కట్టారు. అక్కడ పాయలు నదుల ఒడ్డునే కట్టారు. అక్కడ ఎక్కడా మునగింది, ఇక్కడ ఎందుకు మునిగిద్ది? వీళ్ళకి ఇది పక్కదా పట్టిద్దాన్ని తప్పితే, ప్రభుత్వాన్ని పక్కదా పట్టిద్ది, వాళ్ళకేదో కుర్చీల కోసం తపన పట్టడం తప్పితే ఈ జనాన్ని పక్కదా పట్టిస్తున్నారు తప్పితే అలాంటిది ఏం లేదు. మనకు కావాల్సినంత కాలువ తెస్తున్నారు. 2 కిలోమీటర్లు మధ్యలో కనీసం 50 మీటర్ల ఎడల్పున, పక్కమ్మడి కట్టలు ఒక్కొక్కటి 15 మీటర్ల ఎడల్పున ఏదో నెక్కల నుంచి కృష్ణానది మ్యారేజ్లో పడేదాకా రేపు పొద్దున కాలువ కట్ట అయిపోయిన తర్వాత అక్కడ జనాన్ని చూసి వీళ్ళని పిచ్చాలను కూర్చున్నట్టు ఓస్తారు వీళ్ళని. ఓకే, ఇదంతా ఒకైతే అయితే కనుక ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలం అయిపోయింది. ప్రభుత్వం మీద పోరాటానికి నేను 2027 చివరి నుంచి పాదయాత్రకు వస్తాను, ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున పోరాడతాను, సంవత్సరాల పాటు ప్రజల్లోనే ఉంటాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని ఎలా చూడాలంటారు? ఇతనికి రోజులు దగ్గర పడ్డప్పుడు పద్దాడు ఏదో ఒకటి అదే మాట్లాడు. సాగుపోయేటప్పుడు కూడా నేను పుల్లి అంటాడు. అంటే సింగపూర్ అతను 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు సింగపూర్లో ఒకే ప్రధానమంత్రి చేస్తున్నాడు. అట్లాగనే మన చంద్రబాబు ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా ఏం పర్లేదు. 20 సంవత్సరాల పాటు ఎవడు రాడు. అది రాడని మీరు అంటున్నారు సార్. నన్ను సింగిల్ గా ఎదుర్కోలేక వీళ్ళందరూ గుంపుగా వస్తున్నారనే మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి సింగిల్ గా ఎదుర్కొనేది ఏముంది? ఎవరైనా 4 ఏళ్ళు కలిసిన తర్వాత కలిస్తే ఒక చేయేది. కానీ ఒక ఏళ్ళతో నువ్వేం పట్టుకుంటా? ఒకేళ్ళతో సాధ్యపడేది కాదు. నలుగురు సహకారంతో ముందుకు పోవాలి. అంతేగాని నువ్వు ఇది కూటమి ఉండదు, ఈ కూటమి పేరు అయితే అసలు నీ ఆయుష్ ఎంతవరకు నిన్ను రేపు పొద్దున పూట జైల్లో తీసుకొని చేస్తున్నారు. నిన్ను 7 ఏళ్ళు జైల్లో తీసుకురారు. ఇంకా నీకేముంది? నీ దగ్గర ఏముంది? ఇంకా
సరే 2029 అధికారం మాదే, మేము వస్తే కనుక 2.0 చూపిస్తాం రప్ప అనే అంటున్నారు కదా, మరి రప్పాకి ఏం చెప్తారు? మానవుడు అందరి దగ్గర అన్నీ ఉంటాయి. నువ్వు రప్ప చూపితే పక్కడు చేతులు కట్టుకొని చూస్తా ఉండడు. వాడి దగ్గర డబల్ గుండెకాయలు వస్తాయి. ఆ రోజు నువ్వు ఏదో చేస్తాను రప్పంటే నీ రెండో వాడి దగ్గర ఒక గుండెకాయ ఉండదు, డబల్ గుండెకాయలు అవుతాడు ఈ ప్రతిపక్షం వాళ్ళందరూ. అప్పుడు ఏం ఉండరు. నిన్ను కానీ నీ రపాలని ఎవరు ఉండరు. నువ్వు ఉండవు. తర్వాత వాళ్ళు ఉండేది ఏముంది? రప చేసే అంత సమయం ఎవరు నీకు అసలు ఓటరే ఎవరు? అంటే 2029లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అసలు 100% లేదనే చెబుతాను నేను. నా అనుభవాన్ని బట్టి, నా 50 సంవత్సరాలు రాజకీయ చేతున్న బట్టి ఈ అనుభవం లేదు. ఛాన్స్ లేదంటారు. 100% లేదు. థ్యాంక్ యూ.